శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. క్రిందటి భాగంలో తామసం రాజసం ఎటువంటిదో తెలుసుకున్నాము. ఆత్మగౌరవం కొరకు కోరికలతో ఆడంబరముతో చేయునది అచంచలము అస్థిరమైన తపస్సు కనుక ఇది రాజస తపస్సని, పట్టుదలతో శక్తిని తెలుసుకొనకుండా శరీరమును అధికముగా బాధపెట్టుచు చేయు తపస్సు తామస తపస్సు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. దానమును చేయవలెనని సంకల్పముతో ఉపకారమేమియూ చేయని వానికి దేశము కాలము పాత్రమును గుర్తించి చేయు దానము సాత్విక దానము. ఫలాపేక్ష లేక దానము చేయవలెనని మాత్రము భావించి దేశ కాల పాత్రాదులకు తగినట్లు ఉపకారమేమియూ చేయని వానికి ఇచ్చు దానమును సాత్విక దానమందరు. అనగా ఎదుటివాని నుంచి ఏది ఆశించకుండా మనము దానం చేయలేక ఉండలేక మంచి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మంచి సమయాలలోనూ దానం చేసేది సాత్విక దానం. పూర్వము ఉపకారము చేసిన వాడనియో వాని వలన ప్రయోజనముండుననియో భావించి చేయు దానము అపవిత్ర వస్తు దానము రాజసమనబడును. తనకు చేసిన ఉపకారమునకు బదులు ప్రయోజనమును దేనినైనా అభిలషించి ఇచ్చునది అపవిత్రత ద్రవ్య దానమును రాజస దానమందరు. దేశమును కాలమును లెక్క చేయక సత్కారము గాని ఆదరము కాని లేక అపాత్రులకు చేయు దానమును తామస దానము అందరు. దేశ కాలములను పాటింపక పాత ప్రక్షాళన మొదలగు ఉపచారములు లేక గౌరవములు లేకుండా ఉపచారములు లేక దాన యోగ్యుడు కానివానికి ఇచ్చు దానమును తామస దానము అందరు. ఇంతవరకు సత్వ రజోగుణ భేదము చేత భిన్న భిన్నమైన వైదిక యజ్ఞములు తపస్సు దానము అనువాటి స్వరూపము వివరింపబడినది. ఇక వైదికమైన యజ్ఞమును ఓంకారము సత్ సత్ పూర్వకము శబ్దపూర్వకముగా చేయవలెనని చెప్పుచున్నారు. వేదమును అనగా బ్రహ్మమును ఓం తత్ సత్ అను 3 విధములైన పదములచే నిర్దేశించినట్లు తెలియచున్నది. అందువలన బ్రాహ్మణులు వేదమునకు యజ్ఞమునకు ముందు ఓం తత్ సత్ అని వ్యవహరించరు. ఓం తత్ సత్ అను 3 శబ్దములు బ్రహ్మముతో అన్వయించును. బ్రహ్మ అనగా వేదము. వేదముచే వైదిక కర్మను గ్రహింపవలెను. వైదికమైన యజ్ఞ యాగాది కర్మలు ఓం తత్ సత్ అను శబ్దముతో అన్వయించును. ఓం అను శబ్దమును వైదిక కర్మాంగముగా గ్రహించుట చేత సత్ సత్ అను శబ్దములు పూజ్యత్వమును తెలుపుచున్నట్లు గ్రహింపవలెను. అందువలన ఓం తత్ సత్ అను 3 శబ్దములను వైదికులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు 3 వర్ణముల వారు వేదములందు యజ్ఞములందు అన్వయించున్నట్లు నేనే ఏర్పరిచితిని. ఓం తత్ సత్ అను శబ్దములు వేదములు మొదలగు వానిలో ఉపయుక్తమగు విధానమును చెప్పుచూ తొలుత ఓంకారమును ఏ విధముగా ఉపయోగించురో తెలుపుచున్నారు. అందువలన వేదాభ్యాసము చేసిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను త్రైవర్ణికులు వేదోక్తమైన యజ్ఞములు దానములు తపస్సు అను కర్మలను ఓంకారమునుచ్చరించియే ఎల్లప్పుడూ ప్రారంభించుచున్నారు. అందువలన బ్రహ్మవాదులైన అంటే వేదాన్ని నమ్మిన వారైన త్రైవర్ణికులు 3 వర్ణముల వారు వేద విధానమును అనుసరించి తాము చేయు యజ్ఞములు దానములు తపస్సు ఇతర కార్యములకు ముందు
ఓంకారమును ఉచ్చరించియే ఆ కార్యమును ప్రారంభింతురు. ఇట్లు వేదములకు వైదికములైన యజ్ఞాది కర్మలకు ఓంకార శబ్దములతో గల సంబంధము చెప్పబడినది. ఓంకార సంబంధము కల వేదమును అభ్యసించుట వలన ఆ ఓంకారముతోనున్న యజ్ఞాది కర్మలు చేయుట వలన బ్రాహ్మణ శబ్దముతో అనగా బ్రహ్మ శబ్దముతో సంబంధమున్న త్రైవర్ణీకులకందరకు ఈ ఓంకార శబ్ద సంబంధము చెప్పబడినది. తరువాత తత్ అను శబ్దము అన్వయించు విధానమును తెలుసుకుందాము రేపటి భాగంలో. సుశీలారాణి రామానుజదాసి.